హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదా స్టోరీ కార్నర్. మనం మహాభారతం ఎపిసోడ్ 11లో దుర్యోధనుడు శకుని కలిసి పాండవులను ఎలా మోసం చేశారో, వారణావత లకగృహం కుట్రలో నుండి పాండవులు ఎలా బ్రతికారని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎపిసోడ్ 12కి వెళ్దాం పదండి. సరే, ఈరోజు మనం మహాభారతంలోని ఒక చాలా ముఖ్యమైన కథలోకి వెళ్దాం. ఇదొక వీరుడికి ఒక రాక్షసికి మధ్య ఏర్పడిన ఓ విచిత్రమైన ఊహించని బంధం గురించిన కథ అన్నమాట. సరే, కథ ఎక్కడ మొదలవుతుందంటే, పాండవులు అప్పుడీ లక్కగృహం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఓ దట్టమైన అడవిలో తలదాచుకుంటున్నారు. వాళ్ళు ఎంత అలసిపోయారంటే ఇక కదలలేని స్థితిలో ఉన్నారు. వాళ్లకి తెలీదు ఆ అడవిలో వాళ్లకోసం ఎలాంటి ప్రమాదం కాచుకు కూర్చుందో. బాగా అలిసిపోయి ఏమీ చేయలేని స్థితిలో అందరూ నిద్రపోతున్నారు. ఆ చిమ్మ చీకట్లో నిజానికి రాజ్యాలు ఏలాల్సిన వాళ్లు కటిక నేలమీద పడుకున్నారు. మరి వాళ్ళని కాపాడాలి కదా. ఆ బాధ్యతను తీసుకున్నాడు భీముడు. కుటుంబమంతా నిద్రపోతుంటే తను ఒక్కడే మెలకువగా ఉండి వాళ్లకొక రక్షణ కవచంలా కాపలా కాస్తున్నాడు. ఇక్కడే కథ ఒక మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు మనం అడవిలో ఉండే భయంకరమైన జీవుల వైపు చూద్దాం. అక్కడ ఒక రాక్షస అన్నా చెల్లి మధ్య ఒక పెద్ద సంఘర్షణ మొదలవ్వబోతోంది. ఎంతకాలం నుంచో మనుషుల వాసన చూడని ఆ రాక్షసుడికి, హిడింబాసురుడికి వాళ్లని చూడగానే నోరూరుతుంది. వీళ్లనెలాగైనా తినాలి అనే క్రూరమైన కోరిక పుట్టింది. వెంటనే తన చెల్లెలు హిడింబిని పిలిచాడు. వెళ్ళు, ఆ నిద్రపోతున్న వాళ్లని చంపి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. చూడండి, ఇక్కడే కథ మొత్తం మారిపోబోతోంది. అన్న హిడింబాసురుడు పాండవుల్ని కేవలం ఒక భోజనంగా చూశాడు. కాని చెల్లెలు హిడింబి అలా కాదు. ఆమె భీముడిని చూసింది. అతని రూపం, ఆ తేజస్సు చూసి మనస్సు పారేసుకుంది. అతనిలో తన కాబోయే భర్తను చూసుకుంది. చూశారా, ఒకరేమో రాక్షస బుద్ధితో చంపాలనుకుంటున్నారు, ఇంకొకరేమో ప్రేమలో పడి కొత్త జీవితం కావాలనుకుంటున్నారు. ఎంత తేడా! సో హిడింబి ఏం చేసిందంటే, అన్న మాటను పక్కన పెట్టేసింది. ఒక అందమైన అమ్మాయి రూపంలోకి మారి భీముడి దగ్గరికి వచ్చింది. వచ్చి, చూడండి, మా అన్నయ్య మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. మీరు నన్ను పెళ్లి చేసుకుని నాతో వస్తే మీ ప్రాణాలని నేను కాపాడతాను అని చెప్పింది. ఎంత ధైర్యం కదా! కాని భీముడు ఒప్పుకుంటాడా? అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే అతనికి తన కుటుంబమంటే ప్రాణం. ఆపదలో ఉన్న అమ్మని, అన్నదమ్ముల్ని వదిలేసి పారిపోవటం అది వీరుడి లక్షణం కాదు. ఆ రాక్షసుడు వస్తే రానివ్వు, వాడి సంగతి నేను చూసుకుంటా అని తేల్చి చెప్పేశాడు. ఇక చూడాలి, భయంకరమైన పోరాటానికి రంగం సిద్ధమైపోయింది. ఎంతసేపటికి తన చెల్లెలు రాకపోయేసరికి హిడింబాసురుడికి అనుమానం వచ్చింది. కోపంతో రగిలిపోతూ అక్కడికి వచ్చాడు. తన చెల్లి మోసం చేసిందని అర్థమైపోయింది. నిన్ను కూడా చంపేస్తా అని ఆమె మీదికి వెళ్లాడు. అప్పుడు అడ్డుపడ్డాడు భీముడు. ఆమెని కాదు, దమ్ముంటే నాతో పోరాడు అని సవాల్ విసిరాడు. ఒకవైపు మహాబలశాలి భీముడు, మరోవైపు క్రూరమైన రాక్షసుడు. ఇక అంతే, వాళ్ళిద్దరి మధ్య ఒక భయంకరమైన యుద్ధం మొదలైంది. కాని ఇక్కడ భీముడ్లో ఒక గొప్ప గుణం చూడాలి. అంత పెద్ద పోరాటం చేస్తున్నా ఆ శబ్దాల వల్ల తన వాళ్ల నిద్ర పాడుకాకూడదని ఆలోచించాడు. అందుకే ఆ రాక్షసుణ్ణి కాస్త దూరంగా లాక్కెళ్ళి మరీ ఫైట్ కంటిన్యూ చేశాడు. ఎంత బాధ్యత కదా! కాని ఆ గర్జనలు అంత తేలికైనవి కావు కదా. ఆ సౌండ్స్కి కుంతీదేవి, మిగతా పాండవులు నిద్రలేచారు. అప్పుడు హిడింబి జరిగింది మొత్తం వాళ్లకు చెప్పింది. వెంటనే అర్జునుడికి ఒక విషయం గుర్తొచ్చింది. అతను భీముడితో, అన్నా, సాయంత్రమైతే రాక్షసుల బలం ఇంకా పెరుగుతుంది, తొందరగా వాణ్ణి చంపేయ్ అని హెచ్చరించాడు. అర్జునుడి మాట వినగానే భీముడిలో కోపం కట్టలు తెంచుకుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన పూర్తి శక్తిని ఉపయోగించాడు. ఆ రాక్షసుడిని పైకెత్తి అతన్ని నడుము విరిచి ఆకాశంలోకి విసిరేశాడు. అంతే, హిడింబాసురుడి కథ అక్కడితో ముగిసింది. సరే, యుద్ధమైతే అయిపోయింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు ఇంకొక సమస్య మొదలైంది. ఒక సామాజిక, కుటుంబపరమైన సమస్య. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పాండవులు అక్కడ్నుంచి బయల్దేరారు. కాని హిడింబి వాళ్లని వదల్లేదు, వెనకే వెళ్ళింది. భీముడు ఆమెని నమ్మొద్దు అని చెప్పినా ఆమె నేరుగా కుంతీదేవి దగ్గరికి వెళ్ళింది. అమ్మా, మీ అబ్బాయిని నాకిచ్చి పెళ్లి చెయ్యండి, మీరు ఒప్పుకోకపోతే ఇక్కడే నా ప్రాణాలు తీసుకుంటాను అని వేడుకుంది. హిడింబి రాక్షసైనా ఆమెలో ఉన్న మంచితనాన్ని, ప్రేమను కుంతీదేవి అర్థం చేసుకుంది. అందుకే అయిష్టంగానే ఉన్న భీముణ్ణి ఒప్పించింది. అమ్మ మాట కదా, భీముడు కాదనలేకపోయాడు. సరే అన్నాడు. కాని తన ధర్మానికి ఎలాంటి ఆటంకం రాకూడదని ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏంటంటే, భీముడు హిడింబిని పెళ్లి చేసుకుంటాడు. కాని వాళ్లకొక కొడుకు పుట్టేంత వరకే ఆమెతో ఉంటాడు. బాబు పుట్టిన వెంటనే తను తన కుటుంబంతో కలిసి వెళ్ళిపోతాడు. ఇది చాలా కఠినమైన షరతు కదా. అయినా సరే హిడింబి సంతోషంగా ఒప్పుకుంది. ఎందుకంటే ఆమెకు ఆ కొద్దికాలమైనా భీముడితో ఉండటమే ముఖ్యం. వాళ్ళలా మాట్లాడుకుంటున్నప్పుడే
అక్కడికి వచ్చారు వ్యాసమహర్షి. వచ్చి ఈ పెళ్లి వెనక ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. ఒక భవిష్యవాణి చెప్పారు. వీళ్ళిద్దరికీ పుట్టబోయే కొడుకు సామాన్యుడు కాదు. భవిష్యత్తులో పాండవులకి కష్టాలు వచ్చినప్పుడు ఒక పెద్ద అస్త్రంలా మారి వాళ్ళని కాపాడతాడు అని చెప్పారు. ఇక ఈ ఊహించని కథ ముగింపు దశకు వచ్చేసింది. ఒక ప్రత్యేకమైన మహాశక్తివంతుడైన కొడుకు పుట్టడంతో ఈ ఘట్టం పూర్తవుతుంది. వ్యాసుడు చెప్పినట్టే జరిగింది. వాళ్లకొక కొడుకు పుట్టాడు. అతని పేరే ఘటోత్కచుడు. అతను మామూలు బాలుడు కాదు, అసాధారణమైన శక్తివంతుడు. పుట్టిన వెంటనే ఒక యువకుడిలా మారిపోయాడు. అంతేకాదు, రాక్షసుల మాయలన్నీ, ఆయుధ విద్యలన్నీ క్షణాల్లో నేర్చుకుని తన కర్తవ్యం కోసం సిద్ధంగా నిలబడ్డాడు. ఇక వెళ్లే ముందు తన తండ్రికి, పినతండ్రులకు ఘటోత్కచుడు ఒక గొప్ప మాట ఇచ్చాడు. మీకు భవిష్యత్తులో ఎప్పుడు నా అవసరం వచ్చినా ఒక్కసారి నన్ను తలచుకోండి చాలు, రెప్పపాట్లో మీ ముందుంటాను అని వాగ్దానం చేశాడు. ఆ మాట ఇచ్చి ఘటోత్కచుడు తన తల్లి హిడింబతో కలిసి వెళ్ళిపోయాడు. ఘటోత్కచుడు వెళ్ళిపోయాక పాండవులు, కుంతీదేవి కలిసి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అలా వాళ్ళు స్థాలిహోత్ర మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అది వాళ్లకి ఒక రక్షణ కవచంలా మారింది. ఇక్కడ వాళ్లు ఊరికే ఉండలేదు. ధర్మం, నీతి, బ్రహ్మచర్యం లాంటివి లోతుగా అధ్యయనం చేశారు. కాని ఒకే చోట ఉండటం ప్రమాదం. బతికి ఉండటమే ముఖ్యం. అందుకే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. తమ అసలు గుర్తింపు బయటపడకుండా చాలా జాగ్రత్తగా ప్రయాణించారు. ఎన్నో రాజ్యాలు దాటారు. చివరికి వాళ్ల ప్రయాణం ఏకచక్రాపురం అనే చిన్న పట్టణంలో ఆగింది. ఇక ఇక్కడే అసలు కథ మొదలైంది. మరిక్కడ ఎలా దాక్కున్నారు? బ్రాహ్మణుల వేషంలో భిక్షాటన చేస్తూ ఒక పేద బ్రాహ్మణుడు ఇంట్లో తలదాచుకున్నారు. రోజూ భిక్ష ద్వారా వచ్చిన ఆహారాన్ని తల్లి కుంతీదేవికి ఇచ్చేవారు. దాన్ని పంచడంలోనే ఒక విశేషముంది. కుంతీదేవి ఆహారాన్ని పంచడానికి ఒక ప్రత్యేకమైన నియమం పెట్టింది. అది చూడటానికి కొంచెం వింతగా ఉంటుంది. వచ్చిన ఫుడ్లో సరిగ్గా సగం 50% ఒక్క భీముడికే వెళ్లేది. మిగిలిన 50% మాత్రమే మిగతా నలుగురూ పంచుకునేవాళ్లు. వెంటనే మనకేమనిపిస్తుంది? ఇది అన్యాయం అనిపిస్తుంది. కాని ఆగండి, ఇదే అసలైన న్యాయం. దీని వెనకున్న లాజికేంటి? సింపుల్. భీముడి బలం, అతని శరీరం ఎలాంటిదో మనకు తెలుసు. అతనికి ఎక్కువ ఆహారం అవసరం. ఆ అవసరాన్ని ఒక తల్లిగా గుర్తించింది. అందుకే ముందు అతనికి సరిపడా ఇచ్చి ఆ తర్వాత మిగిలిన దాన్ని మిగతా సోదరులకు సమానంగా పంచేది. సో చూడండి, కుంతీదేవి చేసిన ఈ ఒక్క చిన్న పనిలో మనకు 3 గొప్ప విషయాలు కనిపిస్తాయి. 1 నిజమైన సమానత్వం అంటే అవసరాన్ని బట్టి పంచడం. 2 ప్రేమ అంటే ప్రతి ఒక్కరి అవసరాన్ని పట్టించుకోవడం. 3 బాధ్యత, ఆ అవసరాలను తీర్చడమే బాధ్యత. రాజభవనాల్లో ఉండాల్సిన వాళ్లు, రాజకుమారులు ఇప్పుడు సాధారణ బ్రాహ్మణ వేషంలో అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ల జీవితం అలా సాగిపోతుండగా అనుకోకుండా వాళ్ల ముందుకు 2 విషయాలొచ్చాయి. 1 గుండెలు జలధరించే ఒక సవాలు, ఇంకొకటి ఒక దైవిక అద్భుతం. మరి ఆ 2 సంఘటనలు వాళ్లని తిరిగి తమ అసలైన విధివైపు ఎలా నడిపించాయో అదే మనం తెలుసుకోబోతున్నాం. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు. ఏకచక్రపురం అనే ఒక చిన్న పట్టణంలో ఎవ్వరికీ తెలియకుండా సాధారణ బ్రాహ్మణుల్లా జీవిస్తున్నారు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న టైంలో ఆ ఊరిమీద ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని వాళ్లకు తెలిసింది. ఒకరోజు పాండవులు ఆశ్రయం పొందుతున్న ఇంటి పక్కనుంచి పెద్దగా ఏడుపులు వినిపించాయి. గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఆ ఆర్తనాదాలు వినగానే కుంతీదేవి మనస్సు కరిగిపోయింది. అసలు ఏమైంది, వాళ్ల బాధేంటి అని తెలుసుకోవడానికి వెంటనే ఆ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆ బ్రాహ్మణుడు తన బాధను చెప్పుకున్నాడు. ఆ పట్టణాన్ని బకాసురుడు అనే ఒక రాక్షసుడు పట్టి పీడిస్తున్నాడట. వాడి బారినుంచి తప్పించుకోవడానికి ఊరి జనమంతా కలిసి ఒక భయంకరమైన ఒప్పందం చేసుకున్నారు. ఏంటంటే ప్రతిరోజూ ఒక్కో ఇంటి నుంచి బండి నిండా అన్నం, దాంతోపాటు ఆ బండిని తీసుకెళ్లిన మనిషిని కూడా వాడికి ఆహారంగా పంపాలి. సరిగ్గా ఆ రోజు ఆ బ్రాహ్మణుడి కుటుంబం వంతొచ్చింది. ఆ బ్రాహ్మణుడి పరిస్థితి చూసి కుంతీదేవి తట్టుకోలేకపోయింది. వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది. ఆతిథ్యమిచ్చిన వాళ్లను బలికి పంపడం పాపమని ఆ బ్రాహ్మణుడు ఎంత చెప్పినా కుంతీ వినలేదు. తన కొడుకు భీముడి బలం గురించి చెప్పి ఆ కుటుంబాన్ని తానే కాపాడతానని మాట ఇచ్చింది. ఇది తన కొడుకు మీద ఆమెకున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. ఇక భీముడు ఆ రాక్షసుడి గుహ దగ్గరికి వెళ్లాడు. అక్కడి వాతావరణం ఎలా ఉందంటే ఊహించుకుంటేనే భయమేస్తోంది. అంతా మనుషుల శవాలు, ఎముకలు. అలాంటి చోట భీముడు ఏమాత్రం భయపడకుండా ఆ రాక్షసుడి కోసం తెచ్చిన ఆహారాన్ని తానే తినడం మొదలుపెట్టాడు. ఇది కేవలం ధైర్యం కాదు, రాక్షసుడికి నేరుగా విసిరిన సవాల్. ఇది చూసిన బకాసురుడికి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే భీముడిమీద దాడి చేశాడు. కాని వాయుపుత్రుడైన భీముడి ముందు వాడు నిలవగలడా? ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది.
ఆ దెబ్బకి భూమి కంపించిపోయింది. చివరికి భీముడి చేతిలో బకాసురుడు చనిపోయాడు. భీముడు వాడి శవాన్ని ఊరి నడిబొడ్డుకి ఈడ్చుకొచ్చాడు. అప్పుడు ఊరి ప్రజలంతా ఆ భయం నుంచి బయటపడి సంబరాలు చేసుకున్నారు. కాని ఈ సంఘటనతో పాండవుల అసలు శక్తి ఏంటో బయట ప్రపంచానికి తెలిసే ప్రమాదమేర్పడింది. ఒకవైపు ఏకచక్రపురంలో భీముడు తన బలాన్ని చూపిస్తుంటే, మరోవైపు చాలా దూరంలో ఉన్న పాంచాల రాజ్యంలో విధి ఇంకో అద్భుతమైన నాటకాన్ని రచిస్తోంది. భీముడి భుజబలానికి సంబంధించిన కథ నుంచి ఇప్పుడు మనం ఒక దైవిక సంకల్పానికి సంబంధించిన కథలోకి అడుగుపెడుతున్నాం. తర్వాతి కథ అర్థం కావాలంటే ముందు మనం యజ్ఞం అంటే ఏంటో సింపుల్గా తెలుసుకోవాలి. యజ్ఞం అంటే ఒక పవిత్రమైన అగ్నిహోత్రం. దేవతలను ప్రసన్నం చేసుకుని వాళ్ళనుంచి వరాలు పొందడానికి ఈ యజ్ఞం చేస్తారు. సరే, కథలోకొస్తే పాంచాలరాజు ద్రుపదుడు ద్రోణాచార్యుణ్ణి చంపగల కొడుకు కావాలని ఒక పెద్ద యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. ఆ యజ్ఞఫలంగా అగ్నిలోంచి మొదట ధృష్టద్యుమ్నుడు బయటకొచ్చాడు. అందరూ అనుకున్నారు యజ్ఞఫలం దక్కిందని. కాని అసలైన అద్భుతం జరగాల్సింది ఇంకా ఉంది. అదే అగ్నిగుండం నుంచి ఒక అందమైన కన్య కూడా ఉద్భవించింది. ఆ కన్య పుట్టగానే ఆకాశం నుంచి ఒక మాట వినిపించింది. ఈమె దైవిక తేజస్సుతో అద్భుతమైన అందంతో జన్మించింది అని. అంటే ఆమె కేవలం ఒక యువరాణి కాదు, ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం భూమీదికొచ్చిన దైవశక్తి అని ఆ ఆకాశవాణి చెప్పకనే చెప్పింది. ఆమెకు రకరకాల పేర్లు పెట్టారు. ఒక్కో పేరు వెనుక ఒక్కో కారణం ఉంది. ఆమె నలుపు రంగులో ఉండటంతో కృష్ణ అని, ద్రుపద మహారాజు కూతురు కాబట్టి ద్రౌపది అని, పాంచాల దేశపు యువరాణి కాబట్టి పాంచాలి అని, అలాగే యజ్ఞం నుంచి పుట్టింది కాబట్టి యాజ్ఞసేని అని పిలిచారు. కాని వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒకటుంది. సాక్షాత్తు వ్యాసమహర్షి ఆమె పుట్టుక వెనుక ఉన్న అసలు రహస్యాన్ని చెప్పారు. ఏంటంటే ఈమె కేవలం ఒక యువరాణి కాదు, ధృతరాష్ట్రుని కొడుకులైన కౌరవుల వినాశనం కోసం పుట్టిన పరాశక్తి స్వరూపమామె. ఇంతటి దివ్యమైన కుమార్తెకు మరి పెళ్లి ఎలా చెయ్యాలి? అందుకే రాజు ద్రుపదుడు ఒక స్వయంవరాన్ని ప్రకటించాడు. కాని ఇది మామూలు స్వయంవరం కాదు. ప్రపంచంలోని రాజులందరికీ, వీరులందరికీ ఒక పెద్ద సవాలన్నమాట. ద్రుపదుడి మదిలో ఒకే ప్రశ్న: దైవాంశ సంభూతురాలైన తన కూతురికి సరిపోయే వరుడు ఎక్కడ దొరుకుతాడు? లక్క ఇంట్లో పాండవులు చనిపోయారని అందరూ అనుకుంటున్నా అర్జునుడు ఎక్కడో బతికే ఉన్నాడని ద్రుపదుడికి ఒక బలమైన నమ్మకం. అందుకే కేవలం అర్జునుడు మాత్రమే పూర్తి చేయగల ఒక అసాధ్యమైన పరీక్ష పెట్టాలనుకున్నాడు. అతను పెట్టిన పరీక్షే ఈ మత్స్య యంత్రం. అంటే ఏంటంటే, పైన గిరగిరా తిరిగే ఒక చాపబొమ్మ ఉంటుంది, దాని కన్నుని కొట్టాలి. కాని ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. దాన్ని నేరుగా చూసి కొట్టకూడదు, కింద నీళ్లలో దాని ప్రతిబింబాన్ని చూస్తూ కొట్టాలి. ఆలోచించండి, ఎంత కష్టం కదా! ప్రపంచంలో అర్జునుడు తప్ప ఇంకెవ్వరో ఆ పని చెయ్యలేరని ద్రుపదుడి నమ్మకం. చూశారా? ఇప్పుడు రెండు కథలు ఎలా కలుస్తున్నాయో. ఒకవైపు ద్రౌపది స్వయంవరం, మరోవైపు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు. ఆ స్వయంవరం కబురు వాళ్ల చెవుని కూడా పడింది. ఇక అది విన్న తర్వాత వాళ్ళు ఊరికే ఉండలేకపోయారు. పాండవులు వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుండగా సాక్షాత్తు వ్యాసమహర్షే వాళ్ల దగ్గరికొచ్చి తప్పకుండా ఆ స్వయంవరానికి వెళ్లమని ప్రోత్సహించాడు. ఇక దైవిక ప్రోత్సాహంతో పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని వదిలి కాంపిల్య నగరానికి ప్రయాణం మొదలుపెట్టారు. సరే, పాండవులైతే బయలుదేరారు. వారి విధి వారిని పిలుస్తోంది. కానిక్కడొక పెద్ద ప్రశ్న ఉంది. సాధారణ బ్రాహ్మణుల వేషంలో వెళ్తున్న ఈ మహాయోధులను విధిచేత నిర్ణయించబడిన ఆ యువరాణి అసలు గుర్తుపట్టగలదా? ఈ కలయిక మహాభారత కథను ఏ మలుపు తిప్పబోతోంది? ఈ మహాభారత గాథ మిమ్మల్ని అలరించినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఈ ధర్మ సందేశాన్ని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని రాయండి.